ఫ్లవర్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి చూడొచ్చు. జాస్మిన్ అండ్ బంతి పూలు రెడ్ అండ్ ఎల్లో, రోజ్ 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 రోజా పువ్వా. 20 minutes ఇక్కడనే ఎరికిపోయిన ఆటో బండిలు మనుషులు అందరు ఎంత క్లంజీ ఉన్నారు చూడండి. ఇక బయటికి వెళ్ళంగానే నాకైతే మస్తు ఖుషి అయింది గాయస్. ఎంత ఖుషి అయింది అంటే అంత ఖుషి అయింది. చూడొచ్చు అన్ని ఫ్లవర్స్ తెచ్చినాం. మా మమ్మీ అయితే నన్ను తిప్పి తిప్పి పిప్పి వేసింది. అండ్ ఇది లోటర్స్ 40 రూపీస్ పడ్డది ఒకటి, ఈచ్ వన్ 40 రూపీస్. Hey guys, once again welcome back to brand new vlog. A vlog and we are going to Guddi Malkapur Flower Market, Hyderabad's flowers market, most demanding and most famous. అక్కడ ప్రైజెస్ ఎట్లున్నాయి, ఏమేమి ఫ్లవర్స్ దొరుకుతాయి, ఎన్విరాన్మెంట్ ఎట్లుంటుంది అన్నీ కవర్ చేయబోతున్నాం. లాస్ట్ వరకు ఉండండి. దిస్ vlog going to be next level. బిఫోర్ ఎంటరింగ్ టు దిస్ వీడియో, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి ఎ వెరీ హ్యాపీ వరలక్ష్మి వ్రతం. ఐ హోప్ మీ అందరూ చాలా అద్భుతంగా జరుపుకుంటారు. అండ్ మన ఛానల్ కూడా 10K సబ్స్క్రైబర్స్ కి చాలా నియర్ గా ఉంది. సో లెట్స్ మేక్ ఇట్ హ్యాపెన్ గైస్. సో ఇక్కడ మార్కెట్ కి అయితే నేను ఇంకా మా మమ్మీ వచ్చినాము. చూడొచ్చు మీరైతే చాలా అంటే చాలా ట్రాఫిక్ ఉండే స్టార్టింగ్ లో. అండ్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే స్టార్టింగ్ లో కనిపించే ఈ బండిలు ఫ్లవర్స్ లోడ్ బండిలు గాయస్. ఈ లోడ్ బండిలోనే అన్నిటికంటే తక్కువ ప్రైసెస్ గా దొరుకుతాయి గాయస్. మీకైతే లోపల అయితే చాలా హెవీ రష్ ఉంది, యాజ్ వెల్ యాజ్ ప్రైసెస్ కూడా చాలా అంటే చాలా ఎక్కువగా ఉన్నాయి. అండ్ ఇంకా డీప్ గా వెళ్తున్నాం ఇంకా ఫుల్ ట్రాఫిక్ గాయస్. అసలు ఈ ట్రాఫిక్ లో అయితే 10 minutes ఆగినాం. దాని తర్వాత మెల్లగా చూసుకొని బండి ఒక దగ్గర పెట్టి లోపలికి నడుచుకుంటూ వెళ్తున్నాం. ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్, ఇదైతే వెజిటేబుల్స్ మార్కెట్ గైస్. ఇది మా మమ్మీ అయితే అస్సలు ఇంటలేదు, ఉరుకుతూనే ఉంది. సూపర్ మ్యాన్ అనుకుంటుందో స్పైడర్ మ్యాన్ అనుకుంటుందో. ఫస్ట్ అయితే కోకోనట్ గైస్ జస్ట్ 40 రూపీస్ ఉంది అండ్ 30 రూపీస్ ఉంది. సో అక్కడ నుంచి అయితే మళ్ళీ లోపలికి వచ్చాం. సో ఫస్ట్ మేము వెజిటేబుల్ మార్కెట్ లోపలికి ఎంటర్ అయ్యాం. మీరు చూడొచ్చు ఇక్కడ ఆల్ టైప్స్ ఆఫ్ వెజిటేబుల్స్ అవైలబుల్ ఉంటాయి. ఇక్కడ వెజిటేబుల్స్ తీసుకోకుండా డైరెక్ట్ గా ఫ్లవర్స్ దగ్గరికి అయితే వచ్చేసాం. చూడొచ్చు మీరు. ఇంకా లోపలికి వెళ్తున్నాం అండ్ ఇది జస్ట్ ఎంట్రన్స్ గైస్. ఇక్కడ నుంచి వెజిటేబుల్ మార్కెట్ అటాచ్డ్ ఎంట్రన్స్ టు ఫ్లవర్ మార్కెట్. అండ్ దిస్ ఇస్ ద గల్లీ. ఇక్కడైతే అసలు నెక్స్ట్ లెవెల్. అసలు ఇక్కడ నుంచి ఫ్లవర్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. చూడొచ్చు జాస్మిన్ అండ్ బంతి పూలు రెడ్ అండ్ ఎల్లో. అండ్ పబ్లిక్ చూడొచ్చు గైస్ ఇక్కడ. అండ్ నడవడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. చూడొచ్చు మొత్తం బురద, అందులోనే నడుస్తున్నాం. ఇంకా ఫ్లవర్స్ అయితే అన్ని దొరుకుతాయి ఇక్కడ. పబ్లిక్ అయితే నెక్స్ట్ లెవెల్. చూడొచ్చు రోజ్ 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 రోజా పువ్వా. అట్లా అన్ని ఫ్లవర్స్ ఉన్నాయి. చూడొచ్చు, నేను వీడియోలో అన్ని చూపించాను ఐ హోప్. అండ్ ప్రైజెస్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి గైస్. నేను లాస్ట్ లో ప్రైజెస్ కూడా చూపించాను, ఏమేమి తీసుకున్నాం, ప్రైజెస్ ఎంత పడ్డాయి అనేది. అండ్ క్లియర్ గా చూడొచ్చు గైస్ మీరు ఎంత ఫ్లవర్స్ ఉన్నాయి అవైలబుల్ లో అంటే అంత ఫ్లవర్స్ ఉన్నాయి. అండ్ పబ్లిక్ అయితే చాలా అయిపోయారు గైస్. ఇప్పుడు చూడండి పబ్లిక్ ఎంత క్లంజీ అయిపోతారు అంటే అంత క్లంజీ అయిపోతారు. కానీ మా మమ్మ అయితే అస్సలు ఇంటలేదు, ఉరుకుతూనే ఉంది. నన్ను వదిలేసి కూడా ఉరికింది. నేనే తప్పిపోయినా గైస్. ఇప్పుడు చూస్తున్న ఫ్లవర్ కలర్ చామంతి గైస్. చాలా అంటే చాలా డిమాండింగ్ గైస్. అండ్ చూడొచ్చు పబ్లిక్ అయితే ఇప్పుడు ఇంకా కొద్దిసేపు అయితే చాలా అంటే చాలా క్లంజీ అయిపోతారు గైస్. నేను వీడియోలో క్లియర్ గా చూపిస్తా. అండ్ ఈ అన్న కూడా మంచి ఫ్లవర్స్ తీసుకున్నాడు. చూడొచ్చు ఇవైతే నేను ప్రైజెస్ లాస్ట్ చెప్తాను గైస్, మీరు లాస్ట్ వరకు ఉండండి. మేము ఇంకా ఇది గాయస్ అన్నిటికంటే టఫెస్ట్ రష్. అంటే ఇక్కడ ఎంత ఇరికిపోయినారంటే అంత ఇరికిపోయినారు. నేనైతే 20 minutes ఇక్కడనే ఇరికిపోయిన ఆటో బండిలు మనుషులు అందరు ఎంత క్లంజీ ఉన్నారు చూడండి. ఇక బయటికి వెళ్ళంగానే నాకైతే మస్తు ఖుషి అయింది గాయస్. ఎంత ఖుషి అయింది అంటే అంత ఖుషి అయింది. చూడొచ్చు చాలా ఖుషి అయినా. చూడొచ్చు గాయస్ ఎంత రష్ ఉంది అనేది. అక్కడ పబ్లిక్ చూడొచ్చు ఎట్లా అట్కాయించినారో. అందులోకి వెళ్ళి బయట పడ్డా మస్తు ఖుషి అయింది నాకైతే. అందులోకి వెళ్ళి బయటకు వచ్చిన సాల్ రానాయన అని. కానీ చూడొచ్చు గాయస్ ఎంత స్టక్ అయిపోయినారు, ఎంత అంటే అంత స్టక్ అయిపోయినారు. అసలు మూమెంట్ కూడా లేదు, అక్కడ లేదు ఇక్కడ లేదు. మనుషులు పాపం చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇంకా నాకైతే ఈ లోటస్ చూడంగానే దిల్ ఖుష్ అయిపోయింది.
ఇంకా రష్ లకి వెళ్ళి బయట పడగానే నాకు చెమటలు చూడండి గాయస్, ఎంత చెమటలు వస్తున్నాయి అంటే అంత చెమటలు వస్తున్నాయి. కానీ ఎనీవే బయట పడ్డ ఫుల్ కుష్లు వెళ్ళిపోయినా. ఇక అట్లనే వెళ్తుంటే బురద చూడండి గాయస్, ఏం బురద గాయస్ ఇది అసలు. ఇట్లనో అట్లా బురదని దాటేసిన మీ పూల్ చూడంగానే మళ్ళీ దిల్ ఖుష్ అయింది గాయస్. ఇదైతే మీ వాళ్ళకి ఇచ్చుకోండి, ఇంకా ఖుషి అవుతారు వాళ్ళు. ఇవైతే డెకరేషన్ గ్రాస్ గాయస్. ఇక మెల్ల నా చెప్పులు చూస్తున్నా ఎంత బురద చూడండి గాయస్, ఎంత బురద అంటే అంత బురద, అంత గలీజ్ అయిపోయినాయి. తర్వాత మమ్మీ షాపింగ్ అంతా అయిపోయింది అనుకున్నా. ఇక మస్తు ఖుషిలో ఇంటికి వెళ్ళిపోతాను అనిపించింది. కానీ మళ్ళీ అప్పుడే మమ్మీ టర్నింగ్ పాయింట్ అంటే ఏందో చూపించింది. మళ్ళీ ఫ్లవర్స్ తీసుకోవాలని మళ్ళీ ఫ్లవర్ మార్కెట్ లోపలికి తీసుకెళ్తుంది. ఇక మళ్ళీ లోపలికంటే ఇక నాతో అయితే లేదు, కానీ అయినా కూడా మమ్మీ వెనకాల వెళ్తున్నాను. ఇంకా మమ్మీని అడిగిన ఇంకెంతసేపు మమ్మీ అంటారే, ఓ పోరడా ఇంకా జర సగమే అయింది, ఇంకా సగం ఉంది, అప్పుడే అలసిపోతే ఎట్లా, నా వెనకాల రాను అని ఇక తిప్పుతానే ఉంది. ఇక తిప్పి పిప్పి వేసింది అన్న అయితే. ఇంకా మమ్మీ చెప్పిన స్వీట్ కార్న్ తీసుకుందామని ఇక మమ్మీని పిచ్చుకోకుండా వెళ్ళిపోతూనే ఉంది. మస్తు బాధ అనిపించింది. చూడొచ్చు బాధ పట్టుకుంటా బ్యాగ్ పట్టుకొని మమ్మీ వెనకాల ఫాలో అవుతున్నా. ఇక చూడొచ్చు ఇక మెల్ల అట్లనే పోతున్నా మమ్మీ అయితే ఇక ఉరుకుతూనే ఉంది అనుకోరి, అది వేరే మ్యాటర్. మళ్ళీ వెజిటేబుల్ మార్కెట్ కి తీసుకొచ్చింది గారు, ఇందిరా నాయన ఇది అనిపించింది. మళ్ళీ ఫ్లవర్ మార్కెట్ గాయస్. ఇక ఫ్లవర్స్ ఎన్ని తీసుకున్నా మా మమ్మీకి సరిపోతున్నాయి, నా చేతులు ఏమో గుంజుతున్నాయి. చూడొచ్చు రెడ్ గా అయిపోయినాయి. పొద్దున్నేమో హీరోలా ఉండే, ఇప్పుడు చూడండి గాయస్ జోకర్ లాగా అయిపోయినా. జోకర్ కూడా సైడ్ యాక్టర్ లాగా కూడా పనికిరాను. ఇక మళ్ళీ వెజిటేబుల్స్ కూడా తీసుకుంటుంది మా మమ్మీ, ఛాన్స్ దొరికిందని. ఇక మంచి ఇవన్నీ తీసుకున్నాం. ఇక అక్కడిక్కడ పోయి ఇంటికి వచ్చేసినాం. చూడొచ్చు గైస్ మేమైతే బయటికి వెళ్ళిపోతున్నాం. సౌండ్ అయితే చాలా డేంజర్ గా వస్తుంది, అందుకే ఆఫ్ చేసిన. ఆ నుంచి ఒక టిప్ కావాలంటే ఇక్కడ బయట లోడ్ ఉంటది కదా గైస్, ఇలా ఆటోస్ వాళ్ళ దగ్గరనే తీసుకోండి, ఎందుకంటే చాలా అంటే చాలా తక్కువ ప్రైస్ కి ఇస్తున్నారు. అండ్ ఇంకా ఒకసారి నేనైతే ఇట్లా మొహం చూసుకుని ఎట్లున్నాను, ఇంత అందంగా ఉన్నాను, నా అందాన్ని చూసుకుంటే నాకే జలసిగా ఉందిరా. ఇక్కడ అట్లనే మస్తు కర్రగా అయిపోయినా, తెల్లగా ఉండే. ఏం చేస్తాం, ఇక కర్రగా అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్తున్నాం. ఇక మెల్ల ఈ ఫ్లవర్ బొకేస్ కనిపించినాయి, చాలా దూరం ఉన్నాయి, అవి క్యాప్చర్ చేయలేకపోయినా, బట్ ఇట్స్ ఓకే. ఇక మెల్ల షురు అయిపోయినాం. ఇక పోతూనే ఉన్నాం. ఇదైతే పిల్లర్ నంబర్ 72, మీ అందరికి తెలుసు. ఈయన మోసంబీలు, డ్రాగన్ ఫ్రూట్స్ అట్లా కనిపించినాయి. మంచి ప్రైస్ చూసుకొని తీసుకున్నాం. ఇవైతే 300 రూపీస్ పడ్డాయి, 100 or 80. అందుకే తర్వాత అట్లనే చూస్తున్నాం. మోసంబి కూడా తీసుకున్నాం మేము. మంచిగా మాకు ఇవన్నీ కలిపి చాలా తక్కువ పడ్డాయి. లాస్ట్ వరకు ఉండండి, మీకు అర్థమైతే ప్రైస్ రేంజింగ్. అండ్ ఇక ఖుషిలో నేనైతే ఈ గ్రీనరీ చూసి మస్తు అనిపించింది. ఇక చూడొచ్చు మస్తు వెలిగిపోయినా. నేను ఒలింపిక్స్ లో మగవాళ్ళ అందాల పోటీలు పెడితే ఇండియా గోల్డ్ మెడల్ కొడతాను రా. అయితే ఇక ఇంటికి వెళ్ళిపోయినాం. సో గైస్ మేమైతే ఇంటికి వచ్చేసినాం, ఫ్లవర్స్ అన్ని తీసుకొని వచ్చినాం. అండ్ రేపు వరలక్ష్మి వ్రతం ఉంది. సో ఎన్ని ఫ్లవర్స్ వచ్చినాయి, ఎంత ప్రైజింగ్ పడ్డది, ఇప్పుడైతే నెక్స్ట్ ఫ్యాక్టర్ ఆఫ్ ద వీడియో అని చెప్పొచ్చు ఇప్పుడు. ఎందుకంటే ఒక్కొక్క ప్రైజింగ్ చూడొచ్చు, వెరైటీస్ చూడొచ్చు. ఫస్ట్ వచ్చేసి ఎల్లో బంతి పూలు అండ్ ఆరెంజ్ బంతి పూలు, టోటల్ 4 kgs ఇచ్చినాం. 1 kg వచ్చేసి 50 రూపీస్ పడ్డది మాకు. లోపల 150 రూపీస్ 200 రూపీస్ కూడా అమ్ముతున్నారు, మీరు చూసి తీసుకోండి. మనం బయట తీసుకున్నాం కాబట్టి మనకు 50 రూపీస్ పడేది. అంతే. ఇంకా మామూలు రోజులలో అయితే 20 రూపీస్ ఉంటాయి. నార్మల్ డేస్ 20-30 రూపీస్ ఉంటది. ఇది గ్రీనా, ఇది ఓకే, పూలదండల మధ్యలో పెడతారు. ఓకే, కేజీ తీసుకున్నా 50. ఇది తులసి మాల. ఇది ఎంత? ఇది మామూలు రోజులో అయితే 20 రూపీస్ కేజీ ఉంటది, ఇవాళ 40. 40 రూపీస్ కేజీ తులసి మాల. ఇంకా వీరజాజి, ఏంటిది? సన్నజాజి 150 250 గ్రామ్స్ 150 రూపీస్ 250 గ్రామ్స్ ఇచ్చినారు. పావు కిలో అన్నమాట. చాలా ఎక్కువ ప్రైస్. ఎక్కువ మామూలు రోజులలో 50-60 ఉండేది, ఈ రోజు మాత్రం 150 ఉంది. ఓకే, ఇన్ని ఫ్లవర్స్ తెచ్చినాం. మా మమ్మీ అయితే నన్ను తిప్పి పిప్పి వేసింది.
అండ్ ఇది లోటస్ ఇదే 40 main. రూపీస్ పడ్డది ఒకటి, ఈచ్ వన్ 40 రూపీస్. 2 పీసెస్ తీసుకున్నాం, చాలా బాగుంటుంది చూడ్డానికి. కానీ మామూలు రోజులో 10 రూపీస్ 15 కే ఇస్తారు, Okay. 40-50 నడుస్తుంది. ఇది చామంతి. చామంతి 300 కేజీ. చామంతి 300 రూపీస్ కేజీ గైస్, చాలా ఎక్కువ అయిపోయింది ఎందుకంటే ప్రీమియం ఫ్లవర్ అది. అండ్ మెయిన్లీ ఫెస్టివల్ కాబట్టి 300 రూపీస్. ఇది గులాబీ. గులాబీ. ఓహో ఓహో బాగున్నాయి పెద్ద గులాబీ. ఇది ఎంత ప్రైస్? ఇవి 200 200 రూపీస్ కేజీ. కేజీ. రోజ్ 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 ఎట్లేదు అసలు, ఎక్కడ వెళ్ళినా కేజీ కేజీ అంటారు. హాఫ్ కిలో ఎక్కడ ఇస్తలేరు. అండ్ అక్కడ అయితే చాలా అంటే చాలా రష్ ఉంది, అడుగు కూడా పెట్టినిస్తలేరు. నేనైతే ఇరికిపోయిన 3 చెరువుల నీళ్ళు తాగిపించారు నాకు ఆడ, అట్లుండే. మమ్మీయా మా మమ్మీ కూడా తాగిపించింది ఆడ, పబ్లిక్ కూడా తాగిపించారు. అసలు ఏడా ఇంటలేరు. పబ్లిక్ అయితే మరి టూ మచ్ వచ్చేసేసినారు. సరే పూజ ఉంటది కదా, అందరికి అవసరం కదా పువ్వులు. అదే అదే అందరు ఒకటేసారి వస్తే ఎట్లుంటది, ఊపిరి కూడా తీసుకొని ఇవ్వాలి. ఇవేం ఫ్లవర్స్? పింక్ చామంతి. పింక్ చామంతి. ఇవెంత? ఇవి 200 కేజీ. 200 రూపీస్ కేజీ పింక్ కలర్ చామంతి. నెక్స్ట్ ఓహో నేను పెట్టేస్తా. టూ మెనీ ఫ్లవర్స్. కానీ చాలా తీసుకోవాలని అసలు ఇక్కడ Okay. ఎన్నో అనుకొని వెళ్ళిపోయినా, అక్కడికి వెళ్ళే వరకు నాకు ఏమీ కాలేదు అసలు ఆ జనాలలో. ఇది తమలపాకులు. తమలపాకు తెలుసు కదా, పాన్ వేసుకుంటారు. అదే పసుబొట్టు తిరిగి ఇవి మా నాన్నకైతే చాలా ఇష్టం ఇవి. ఇట్లా వేసుకుంటున్నా ఫ్లవర్స్. ఇంకా ఫ్రూట్స్ కూడా తీసుకున్నా మా మమ్మీ. ఇక్కడ చేసి నన్ను అయితే పిప్పి చేసింది. 100 కి 4 ఆపిల్స్. 100 కి 4. ఇవైతే ఓపెన్ చేయని ఆపిల్స్ ఎట్లుంటాయో మీకు తెలుసు కదా గైస్, అందుకే ఓపెన్ చేస్తలే. అండ్ ఇవి డ్రాగన్ ఫ్రూట్స్ చాలా బాగున్నాయి. 100 రూపీస్ కేజీ ఉన్నాయి. అండ్ ఇంకా అనార్ ప్రోమోగ్రానేట్ 100 రూపీస్. ఇది కూడా కేజీ 5 ఉన్నాయి ప్రోమోగ్రానేట్స్ కూడా. బత్తాయి 10 రూపీస్. ఓకే బత్తాయి. గ్రీన్ ఆరెంజ్ 10 రూపీస్ ఈచ్ వన్. అవన్నీ మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి ఓపెన్ చేసి చూపిస్తలేను. అండ్ ద మెయిన్ కీ ఆఫ్ ద పూజ కోకోనట్, కొబ్బరికాయ. ఇదెంత? 40 రూపీసా? ఇది ప్రీమియం క్వాలిటీ ఉంది కాబట్టి 40 రూపీస్ చాలా ఫ్రూట్స్ డాడీ నిన్న తీసుకొచ్చి ఫ్రిడ్జ్ లో పెట్టాను. ఓకే. ఇవి ఒక బ్యాగ్ తీసుకున్నాం. ఈ బ్యాగ్ ఇది కూడా బత్తాయి అంటారు. ఇవి ఇదెంత? 150 రూపీస్. అంటే ఇలా 50 పీసెస్ ఉన్నాయి. సో ఈచ్ వన్ 3 రూపీస్. ఇంకా బనానాలు, ఇంకా కొన్ని ఫ్రూట్స్ అక్కడ ఉన్నాయి. ఇన్ని ఫ్లవర్స్ వచ్చినాయి టోటల్ గా. ఇంకా కొబ్బరికాయలు, కోకోనట్స్. అండ్ ఈ వెజిటేబుల్స్ కూడా తీసుకున్నాం. మా మమ్మీ కనిపించగా తెలుసు కదా మా మమ్మీ గురించి ఎట్లుంటారో. ఇప్పుడు ఒక్కొక్క డీటెయిలింగ్ గా చూపిస్తా చూడండి. ఇన్ని ఫ్లవర్స్ ఉన్నాయి టోటల్. మళ్ళీ ఒకసారి చెప్తా నేను. బంతి పూలు రెడ్ అండ్ ఆరెంజ్ అండ్ ఎల్లో, చామంతి ఎల్లో అండ్ పర్పుల్, రోజ్, ఇంకా ఇది జాస్మిన్ అండ్ అది తులసి అలా పూలదండ కుట్టేది. అండ్ ఇవి అక్కడ రష్ ఎక్కువ ఉండే కాబట్టి ఇవే తీసుకోగలిగినాం, లేదా ఇంక ఎక్కువ తీసుకుంటుండే. మమ్మీకి ఒక పని ఉందని కిందికి పోయింది. అంతలోపు ఒక నిజాలు చెప్తా వినండి. నిజాలు ఏంటంటే నేను చిన్న కొడుకును కాబట్టి నాకు చెప్పినంత పని ఇంకొకరికి చెప్పది, నా ఇంకా వాడుతుంది. పాప 2 పెద్ద అన్న వాళ్ళు, వాళ్ళకైతే ఒక్క పని కూడా చెప్పది. ये మొత్తం నాకు తంబి छोटे बच्चे ना घर के पूरे हम ही करते. ಅದಕ್ಕೆ ఏం చేస్తాం ఇక, షాప్ కోమంటది, పొద్దున్న లేచి పాలు తేయమంటది, మార్కెట్ పోమంటది, ఈ పూలు తేయమంటది, ఆడికి ఎక్కించుకోమంటది, గుడికి పోదామంటది. ఇక ఇంట్లో ఎన్ని పనులు ఉన్నాయి అన్ని పనులు నాకే చెప్తుంది అనుకోరి. రేపు వరలక్ష్మి వ్రతం అంటే ఇక పొద్దున్న నుంచి ఇక మొత్తం నేను హల్చల్ చేసేస్తాను. నన్ను వచ్చింది. సో గైస్ ఇప్పుడు ఇది బ్లాగ్ అన్నమాట. మనం గుడ్డిమల్కాపూర్ వెళ్ళినాం, ఫ్లవర్స్ తీసుకున్నాం, చూసినాం. అంత రష్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉండే, తొక్కి పెట్టిరు మనని. మనమైతే ఈ ప్రైజెస్ ఇచ్చినాం. మీకు ప్రైజెస్ కరెక్ట్ అనిపిస్తే కామెంట్ చేయండి. అండ్ మీరు ఎక్కడి నుంచి తెస్తారో కామెంట్ చేయండి. అండ్ మీ మమ్మీ వాళ్ళకి కూడా షేర్ చేయండి ఇది, ఎందుకంటే యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్. ఎందుకంటే ఫ్లవర్స్ ఎట్లున్నాయో, మార్కెట్ ఎట్లుంది, ప్రైజింగ్ ఎట్లుంది అనేది నేను చూపించిన. అండ్ పూజ రేపు ఉండి అందరికీ హ్యాపీ వరలక్ష్మి వ్రతం ఇన్ అడ్వాన్స్. రేపే పోస్ట్ అవుతుంది కాబట్టి నాట్ ఇన్ అడ్వాన్స్. అండ్ డన్.
అండ్ ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేద్దాం. ఐ హోప్ ఈ వీడియోలో నేను ప్రతి ఒక్కటి చూపించిన అండ్ కనెక్ట్ అయ్యి ఉండండి. నెక్స్ట్ ఇంకా చాలా 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 వ్లాగ్స్ రాబోతున్నాయి. నెక్స్ట్ లెవెల్ ఉంటాయి ఒక్కొక్కటి. సో సైనింగ్ ఆఫ్. బాయ్.